కేసు విచారణ ప్రారంభమైంది. 10 పేజీల కేసు వివరాలను కోర్టులో చదివి వినిపించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధవన్. లాయరు విశ్వనాథంతో సహా అంతా కోర్టుకు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వితరణశీలి, పురప్రముఖుడు అయిన శ్రీశైలపతి గారు ఫిబ్రవరి 24వ తారీఖు రాత్రి ఆయన గదిలో దారుణంగా హత్య చేయబడ్డారు. హత్యకు ఉపయోగించిన 36 క్యాలిబర్ రివాల్వర్ గుండు ఆయన గుండెల్ని చీల్చివేసింది. ఆ సమయంలో అపర్ణ గారు ఇంట్లో లేరు. ఓల్డ్ స్టూడెంట్ల ఫంక్షన్కు కాలేజీకి అటెండ్ అయ్యారు. ఆవిడ శ్రీశైలపతి గారి రెండో భార్య. ఆ తర్వాత మిస్ వాహిని అనే గొప్ప రచయిత్రి అపర్ణ గారిని కలుసుకున్న తర్వాత అనుకోని విధంగా ఆమె హత్యకు గురైంది. ఆ హత్య చేసిన వ్యక్తి ఆమె శరీర భాగాల్ని చెక్కపెట్టులో ఉంచి వాళ్ల తోటలోనే పడేసిపోయారు. అది మరొక హత్య. ఆ తర్వాత శ్రీశైలపతి గారి వంటవాడు బ్రోమైడ్ పాళ్లు అధికంగా తీసుకోవడం వల్ల చనిపోయాడు. అది కూడా హత్య అయినా కనబడని హత్య. తన యావదాస్తి శ్రీశైలపతి గారు లాయర్ విశ్వనాథం గారికి రాశారని లాయర్ గారు చెప్పడంతో శ్రీశైలపతి ఆస్తి మీద అజమాయిషీ చేస్తున్న ఆ ఇంట్లో వారికి ఆగ్రహంగా మారి శ్రీశైలపతి ఆస్తి తమదేనంటూ లాయర్ విశ్వనాథం మీద కోర్టులో దావా వేశారు. కేసు వివరాలు విన్న తర్వాత లాయర్ విశ్వనాథం బోన్లో నిలబడ్డాడు. మిస్టర్ విశ్వనాథ్, మీరు ఒక గొప్ప లాయరు. మీకు శ్రీశైలపతి గారికి ఏం బంధుత్వం ఉంది? ఉంటే అది ఏ రకమైన బంధుత్వం? ఆయన ఆస్తంతా మీ పేరును రాసి చనిపోవడానికి కారణమేమిటి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశ్నించాడు. ఆయన ఆస్తి నా పేరును రాసిన మాట నిజమే. అసలు ఆ విషయం నేను చెప్పే వరకు వారెవ్వరికీ తెలియదు కూడా. ఆయన కర్మకాండ్లన్నీ అయ్యాక ఆస్తి వాటాల విషయం తేల్చుకోవాలని ఆయన బంధువర్గీయులు అనుకున్న కొంచెం ముందుగానే ఆ విషయం వెల్లడించాల్సి వచ్చింది. జవాబిచ్చాడు విశ్వనాథ్. ఆయనకి పిల్లలు లేకపోవచ్చు, కానీ మొదటి సంబంధం గోవిందమ్మ, రెండవ సంబంధం అపర్ణ, ఆ ఇద్దరూ జీవించే ఉన్నారు. వారి పోషణకైనా శ్రీశైలపతి గారు ఏదో ఏర్పాటు చేయాలి. ఆ విషయం ప్రస్తావించకుండా ఆస్తి మొత్తం మీదేనండం లాయర్ అయిన మీకు సమంజసమేనా? తీవ్రంగా అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇందులో సమంజస అసమంజసాల ప్రసక్తి లేదు. వారు ఎందుకు రాశారా అన్నది అలా ఉంచితే, ఆ రాయడానికి శ్రీశైలపతి గారి ఇద్దరు భార్యల పోషణకు ఆస్తి ఉంచకుండా ఎందుకు రాశారు అన్నది తెలియడానికి ఇక్కడ శ్రీశైలపతి గారు లేరు. అంచేత సమాధానం లేదు. అయితే ఆయన ఆస్తి నాకు రాస్తున్నట్టు ఏనాడు తెలియజేయలేదు. నాతో ఆ విషయం ప్రస్తావించుంటే ఏదైనా సలహా ఇచ్చి ఉండేవాణ్ణి. ఆ ఆస్తి తాలూకా విషయాలు పోస్ట్లో నాకు అందే వరకు ఆ వీలునామా అలా రాయబడిందని నాకు తెలియదు. జవాబిచ్చాడు విశ్వనాథ్. శ్రీశైలపతి గారు రాసి పోస్ట్లో పంపిన ఆ వీలునామా కవర్తో సహా మీరు కోర్టులో దాఖలు పరిచారా? డిఫెన్స్ లాయర్ అడిగాడు విశ్వనాథాన్ని. ఆ ఇవిగో అంటూ డిఫెన్స్ లాయర్ ప్రసేన్కు అందించాడు విశ్వనాథం. ఇవి స్వహస్తాలతో శ్రీశైలపతి గారు రాసి ఆయన హత్య చేయబడే రోజు అనగా ఫిబ్రవరి 24వ తారీఖున వంట మనిషికిచ్చి పోస్టు చేయించాడు. ఆ విషయాన్ని దాని మీదున్న పోస్టల్ స్టాంపు నిరూపిస్తోంది. అది ఆ మర్నాడు అంటే 25వ తారీఖు లాయర్ గారికి అందింది. అది దాని నకలు 2 పోస్టు చేశారు శ్రీశైలపతి గారు. డిఫెన్స్ లాయర్ వాక్యం పూర్తి కాకుండానే, యువర్ ఆనర్, వారు రాయడం రాసి ఉండొచ్చు, కానీ దానిని రిజిస్టర్ చేయలేదు. అందుచేత రిజిస్టర్ కాని వీలునామాలు ఏ విధంగానైనా మార్చొచ్చు. తగిన విచారణ చేసి మా క్లయింట్ గోవిందమ్మ, రంగనాథం, ప్రకాశరావులకు తగిన న్యాయం చేకూర్చాలి. వాది తరపున లాయరు సవినయంగా మనవి చేసి కూర్చున్నాడు. ఆస్తి ఆయన స్వార్జితం. ఎవరికైనా ఏ విధంగానైనా రాసే హక్కు ఆయనకుంది. ఆయన ఆస్తికి తగిన వ్యక్తిగా విశ్వనాథాన్ని ఎన్నుకోవచ్చుగా. అందరి వాదనలు వినేసరికి తలనొప్పి వచ్చినట్టయింది జడ్జికి. ఆ కేసును వాయిదా వేసి లేచాడు. విచారణ పునఃప్రారంభమైంది. శ్రీశైలపతిని అద్దాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి నిద్రపోతున్న అతన్ని కాల్చి చంపినందుకు రంగనాథం బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకుంటున్న కన్నా ఉరఫ్ సత్యప్రసాద్ అతని మీద పోలీసు వారు 6 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. మిస్టర్ శ్రీకుమార్, శ్రీశైలపతి గారిని సత్యవరప్రసాదే హత్య చేశాడనడానికి కారణాలేంటి? అది చెప్పడానికి ముందు అసలు శ్రీశైలపతి గారు ఎవరో, వారికి సత్యవరప్రసాద్ ఎలా తెలుసో, అసలు అతన్ని హత్య చేయడానికి పురిగొల్పినవేమిటో ఈ కాగితాలు చదివితే మీకే అర్థమవుతుంది అంటూ 2 కాగితాలు అందించాడు శ్రీకుమార్. జడ్జి అందుకుని ఒకసారి పరిశీలనగా చూసి చదవడం ప్రారంభించాడు. అందులో ఇలా ఉంది. డియర్ వరప్రసాద్, మనం ఏం చెప్పినా శ్రీశైలపతి వినే స్థితిలో లేడు. ఇక మనం ఆఖరు ప్రయత్నం చేయడం మంచిది. శ్రీశైలపతి ఆస్తి 10 లక్షలకు పైనే ఉంటుందని నా అంచనా. ఆ 10 లక్షల ఆస్తి మనకి రావాలి అంతే. ఎంతవరకు శ్రీశైలపతికి ఏ డౌటు లేదు చస్తానని. అందుచేత వీలునామా రాసుండడు. ఒక కాపీ మనం రాసి శ్రీశైలపతిని బెదిరించి సంతకం పెట్టించడం ఒక పద్ధతి.
ఆఖరు క్షణాల్లో మనం చెప్పి పక్కనే ఉండి రాయించి అక్కడికక్కడ రిజిస్టర్ చేయడం మరో పద్ధతి. ఇందులో ఏదో ఒకటి మనం సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలి. ఏదో ఒకటి ఆలోచించు రంగా. ఆ ఉత్తరం పక్కన పెట్టి మరో ఉత్తరం తీశాడు జడ్జి. అది విరూపాక్షరావుకి రాసింది. డియర్ మిస్టర్ విరు, నువ్విచ్చిన ద్రావకం కాస్త కాస్త కల్పిస్తున్నాను. ప్రకాశరావు చేత కాఫీలోనో పాలల్లోనో కల్పించి నీ లెక్క ప్రకారం ఓ వారంలో ముసలాడు హరి అనాలి. ఈలోగా మన పనులు పూర్తి చేసుకోవాలి. పరిస్థితులు ఒక్కొక్కసారి మనకు అనుకూలంగానూ మరొకసారి ప్రతికూలంగానూ కూడా కనిపిస్తున్నాయి. రేపు 5న యాత్ర స్పెషల్ వేస్తున్నాడు కన్నా. దాంట్లో చాలా భాగం లాగించాయి. ఇక వివరాలేమన్నా ఉంటే తర్వాత. ఇట్లు నీ రంగా. ఆ 2 కాగితాలు చదివి పక్కన పెట్టాడు జడ్జి. ఇంతకీ శ్రీశైలపతి గారు ఏం చేసి అంత డబ్బు దాచగలిగారు? ఆ ప్రశ్నకి సమాధానం అపర్ణ గారు చెబుతారు గంభీరంగా అన్నాడు లాయర్ విశ్వనాథం. అపర్ణ బోన్లో నిలబడింది. ఇలా చెప్పడం ప్రారంభించింది. సుమారు 35 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లాలో ఒక గ్రామం. ఆ గ్రామంలో భూస్వాములు అనబడేవారు ఓ 10 మందుంటే మిగిలిన వారంతా ఆ పని ఈ పని చేసుకుని బతికే కష్టజీవులు. వాళ్ళ ఇళ్ళు ఓ 50 ఉండేవి. ఏదో ఉండి లేనట్టుండే ఇళ్ళు ఓ 25 ఉండేవి. దాదాపు 50 ఎకరాల పొలము, 16 ఎకరాల మామిడి తోట ఉన్న ఆసామి భుజంగరాయ శర్మ. ఆయనకు ఆ ఊళ్ళో మంచి పలుకుబడి, గౌరవం ఎక్కువగా ఉండేవి. అందరికంటే అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఆయన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామ రాయణిం బహదూర్ గారికి చాలా ఆంతరంగికులు, ముఖ్యులు. దాతృత్వంలోనూ సద్గుణ సంపత్తిలోనూ కవులను కళాకారులను అందించడంలో ఆయనకి ఆయనే సాటి అని అనిపించుకున్న సద్గుణ మూర్తి. భుజంగరాయ శర్మకి 2 ఆడపిల్లలు. చాలా కాలం వరకు ఆయనకి మగపిల్లలు కలగలేదు. ఆ విషయంగా ఆయనకెప్పుడూ చింతుండేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి బహదూరు వారి కలలో శ్రీమన్నారాయణుడు కనిపించి కరణామ సంవత్సర శ్రావణ శుక్ల విధి నాడు నా ఆవిర్భావం జరుగుతుంది. ఆ తర్వాత కార్యక్రమం అంతా నువ్వే పూర్తి చెయ్యి అని చెప్పి మాయమయ్యాడు. ఆయనే శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామిగా వెలుగొందిన మహానుభావుడు. రామరాయణి గారి కల నిజమై రత్నగిరి మీద సత్యదేవుడు వెలిశాడు. ఆ రోజున ఆయన పక్కనున్నది భుజంగరాయ శర్మగారే. భగవంతుడి గుడి గోపురము వెలిశాయి. సత్యనారాయణ వ్రతాలతో నిరతానదానంతో అన్నవరం వెలుగుతున్న సమయంలో పుత్ర సంతానం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దామని ఒక పూర్ణిమ నాడు వ్రతదీక్ష స్వీకరించి అక్కడ స్వామి దర్శనం చేసుకుని పంపా తీరానికి మిత్రులతో కబుర్లు చెబుతూ వచ్చాడు శర్మ. ఆ పంపా నదీ తీరాన చిన్న పెట్టె తేలుతూ వచ్చి ఆగింది అతని ముందు. ఏంటన్నట్టు చూశాడు భుజంగరాయ శర్మ. అందులో దగదగా మెరుస్తూ 4 వజ్రాలు, 2 ముత్యాలు, 2 పగడాలు కనిపించాయి. అవి స్వామివారికి అందజేద్దామనుకుంటూ ఇంకా ఏమున్నాయా అని చూశాడు. లోపల బంగారు రేకు కనిపించింది. దానిమీద సంస్కృతంలో ఏవో అక్షరాలు కనిపించాయి. శర్మగారు సంస్కృతంలో గొప్ప పండితుడు కనుక ఆ సువర్ణ రేకును తీసి శుభ్రంగా తుడిచి అక్షరాలు చదివాడు. అందులో ఈ బంగారు రేకు తీసి ఎవరైతే చదువుతారో వారు వజ్రాలు చేతిలోకి తీసుకుని 3 సార్లు పైకి 6 అంగుళాల ఎత్తు ఎగరేసి పట్టుకున్నప్పుడు వారికి సంక్రమించేవి అయితే వారి చేతుల్లో పడతాయి. కాని పక్షంలో పెట్టెలో జారి నీళ్లలోకి వెళ్ళిపోతాయి. తమ వారసుణ్ణి అన్వేషిస్తూ తిరుగుతున్నవివి. వీటి ఖరీదు దాదాపు 5 లక్షలు. అది చదివి వజ్రాలు చేతిలోకి తీసుకుని 6 అంగుళాల ఎత్తు 3 సార్లు ఎగరవేశాడు భుజంగరాయ శర్మ. అవి అతని చేతిలోనే పడ్డాయి. ఆ పెట్టి తీసుకుని ఇంటికొచ్చాడు. ఆ పెట్టొచ్చిన వేళ అతనికి కుమారుడు కలిగాడు. అతనికి లక్ష్మీప్రసాద్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ వజ్రాలు, పగడాలు, ముత్యాలు ఉన్న పెట్టె అలా దైవమందిరంలో ఉంచి పూజించడం తప్ప అవి ఏవీ వాడుకోలేదు. ఈనాడు వాటి ఖరీదు 25 లక్షలకు పైనే ఉంది. ఆ వజ్రాలు సామాన్యమైనవి కావు. ఆ పెట్టెనలా పూజిస్తూ మరింత భాగ్యవంతుడయ్యాడు భుజంగరాయ శర్మ. ఆ పెట్టె తన కొడుకైన లక్ష్మీప్రసాద్కిచ్చాడు. ఆయన పోతూ ఆయన కొడుకైన శ్రీశైలపతి గారికిచ్చిపోయాడు. ఆ విధంగా సత్యనారాయణ స్వామి కరుణ కటాక్షం అన్నట్టు భుజంగరాయ శర్మ గారి మనవడు శ్రీశైలపతి గారి పరమైంది. ఆయన ఒకసారి ఆ వజ్రాల వెల ఎంతుంటుందో తెలుసుకోవాలనిపించి వజ్రాల వర్తకుణ్ణి పిలిపించి చూపించాడు. ఆ వజ్రం ఒకటి చాలా ఖరీదు. 4 కలిపి కొనడం అసంభవం ఎవరికైనా. ఒక్కొక్కటే 25 లక్షల పైనుంటుంది. 4 వజ్రాలు 4 25 లక్షలు. ఆ పగడాలు, ముత్యాలు కూడా చాలా అరుదుగా దొరికేవి. ఇవి ఎన్ని సంవత్సరాల కిందటివో ఇప్పటికీ మెరుగు మాయలేదు. ఇంకా 200 సంవత్సరాలైనా వాటి షైనింగ్ పోదు. ఇలాంటివి దొరకవు అని నిష్పక్షపాతంగా చెప్పాడు. ఆ బంగారు రేకు కూడా 5-6 తులాల పైనే ఉంది. అది కల్తీ లేని మేలిమి బంగారం.
శ్రీశైలపతి ఆ మాటలకు చాలా సంతోషించాడు. తను కూడా ఆ పెట్టెని పూజా మందిరంలో ఉంచి పూజించడం ప్రారంభించాడు. అయితే ఒక వజ్రం అమ్మి చూడాలని మట్టుకు అతను మనసులో నిశ్చయించుకున్నాడు. కృష్ణప్రసాద్ కూడా తండ్రి భుజంగరాయ శర్మ ఇచ్చిన పొలాలు, తోటలు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చినప్పటికీ శ్రీశైలపతి ఆ పొలం పుట్రలు చూస్తూ ఆ పల్లెటూరులో ఉండడం ఇష్టం లేక పట్టణంలో ఏం బిజినెస్ పెడదామా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఎప్పుడెప్పుడు ఆ గ్రామ కవాటాలు ఛేదించుకుని పోదామా అని తహతహలాడేవాడు. అతనికి గోవిందమ్మతో వివాహం జరిగింది చిన్నతనంలోనే. గోవిందమ్మ కృష్ణప్రసాద్ బంధువులమ్మాయి. ఇది శ్రీశైలపతి వంశచరిత్ర మట్టుకే. ఎందుకంటే ఈ వంశ చరిత్ర మీదే అతని హత్య కూడా ఆధారపడింది కనుక తెలుసుకోవలసిన ఆవశ్యకత తప్పకుండా ఉంది. కృష్ణప్రసాద్ శ్రీశైలపతి సంతానం చూడకుండానే మరణించాడు. దాంతో శ్రీశైలపతి పట్నం కోరిక మళ్లీ పురివిప్పింది. ఇన్నాళ్ళు తండ్రి బంధంగా ఉండేవాడు. ఇప్పుడు స్వేచ్ఛాజీవి. మోటారు పంపు సెట్లని, వానదేవుణ్ణి, ఎరువుల్ని నమ్ముకుని పొలాలు దున్నుకుంటూ కూర్చోవాలని అతనికి ఏనాడూ లేదు. కనుక అమ్మకానికి పెట్టాడు పొలాల్ని, తోటని. ఆ ఊరి వారంతా ఆశ్చర్యపోయారు. బంగారం లాంటి పొలం, దాని మీద లాభం తప్ప ఏనాడూ నష్టం లేదు. అలాగే మామిడి, నిమ్మ తోటల వల్ల కూడా బోలెడు లాభం ఉంది. అలాంటిది అమ్మడం దేనికి అని చాలామంది పెద్దలు హెచ్చరించారు. కాలక్రమేణా ఆ ఊళ్ళో కూడా చాలా మార్పులొచ్చాయి. ఇళ్ళు పెరిగాయి. చిన్న చిన్న హోటళ్లు వెలిశాయి. ఓ చిన్న టూరింగ్ హాల్ వచ్చింది. కాస్త దూరంలో పాల కేంద్రం కూడా ఏర్పడడం, బ్యాంకులు సామాన్యులకు గేదెలను కొనడానికి అప్పులివ్వడం, సహకార బ్యాంకి ఆ ఊళ్ళో ఏర్పడడం లాంటి అభివృద్ధి పథకాలతో ఆ ఊరు మంచి వెలుగులోకొచ్చింది. ధరలు పెరిగిపోయాయి. శ్రీశైలపతి పొలానికి మంచి రేటు వచ్చింది. అమ్మి బ్యాంకులో పడేసి విజయవాడలో కొన్న కంపెనీలకు ఏజెన్సీలు తీసుకుని వ్యాపారం ప్రారంభించాడు. అతని అదృష్టం మంచి సెంటర్లో కొట్టు దొరకడం. అది రాను రాను మరింత అభివృద్ధి కావడం. ఆ కొట్టు, ఇల్లు తనే కొనుక్కున్నాడు శ్రీశైలపతి. పొలాలమ్మినా, తోటలమ్మినా అతను వజ్రాలను మట్టుకు అమ్మలేదు. ఒక వజ్రం అమ్ముదామని అతను అనుకున్నా, ఎందుకులే, ఇది తాతలిచ్చిపోయింది, వాళ్ళు పదిలంగా దాచారు దైవప్రసాదమని, తను మాత్రం దాచలేడా అని తనకి తానే సరిపెట్టుకుంటూ ఉండేవాడు. అతను వ్యాపార నిమిత్తం పట్నం ఎప్పుడైతే వచ్చాడో గోవిందమ్మ అప్పుడే గొడవ ప్రారంభించింది. పల్లెలో వ్యవసాయంలో ఉండే సుఖం ఇక్కడ లేదని ఆమె భావం. ఇంట్లో ధాన్యం, కాయలు, నెయ్యి ఇలాంటివన్నీ పుట్టింటికి చేరవేసుకుని అక్కడి నుండి తల్లితో కలిసి ధాన్యం అమ్ముకుని డబ్బు చేసుకుని వాటాలు కట్టుకుని దోచుకోవడానికి వీల్లేదిక్కడ. తమ్ముడు ప్రకాశరావుకి, చెల్లెలు కావమ్మకి, ఆమె భర్త రంగనాథానికి మొదట్నుంచి శ్రీశైలపతి అంటే చెప్పలేని అసూయ, ద్వేషభావం. అది ఎందుకంటే అతను అందర్నీ మించి సంపాదిస్తున్నాడు అన్న ఈర్ష్య, తమకి పెట్టడం లేదే అన్న కోపం. ఇక లాభం లేదనుకుని ఆ ఇంట్లోనే చిన్న ఉద్యోగం పేరుతో దిగాడు రంగనాథం. మరదలు కావమ్మ, వారి సంతానం, చిన్నబావ, పెద్దబావని పట్టుకున్నాడు కనుక తను మాత్రం తక్కువ తినలేదని తన భార్య కృష్ణవేణిని తీసుకుని తను అక్కడే తిష్ట వేశాడు ప్రకాశరావు. ఇది బొత్తిగా నచ్చలేదు శ్రీశైలపతికి. డిఎన్సి ఆపరేషన్ చేయించినా ఏం చేసినా గోవిందమ్మకి సంతానం కలగలేదు. రామేశ్వరం వెళ్ళి నాగా ప్రతిష్టలు చేసినా ఫలితం కలగలేదు. గత కొద్ది తరాలుగా ఆ ఇంట్లో ఒకడే మగబిడ్డ. ఆ మగబిడ్డ కూడా ఆమెకి పుట్టలేదు. శ్రీశైలపతి మనసులో అదే మదన పడేవాడు. తన వజ్రం ఒకటి అమ్ముదామని అనుకోవడం వల్లే తనకి సంతానం కలగలేదని అనుకుంటూ బాధపడుతుండేవాడు. చాలామంది అతన్ని ద్వితీయ వివాహం చేసుకోమని చెప్పడంతో చివరికి ద్వితీయ వివాహం చేసుకోవడానికి సరైన పిల్ల దొరికితే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అంతవరకు ఆ కథ విన్న జడ్జి అపర్ణ గారితో వివాహం జరిగింది ఇక్కడ అని అర్థమవుతోంది. శ్రీశైలపతి గారి గత చరిత్రంతా అవగాహన అయింది. ఇప్పటికీ ఈ కేసు యొక్క విచారణ రేపటికి వాయిదా వేస్తున్నాను. ఆ రోజు కోర్టులో కేసు వాయిదా పడిన తర్వాత తిన్నగా ఇంటికొచ్చింది అపర్ణ. గోవిందమ్మ, కావమ్మ, కృష్ణవేణి నోటుకొచ్చినట్టు అరుచుకుంటూ అపర్ణని దూషిస్తూ కంఠశోష పడుతున్న వేళ శ్రీకుమార్, సింధూర కారు దిగి లోపలికొచ్చారు. తిన్నగా పైకొచ్చి, అపర్ణగారు, తాడేపల్లి వెళదాం, బయలుదేరండి అన్నారు. ఎందుకు అంది అయోమయంగా అపర్ణ. మీ బాబుని అక్కడ ఉంచడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రకాశరావు, రంగనాథం బెయిల్ మీద విడుదలవుతున్నారు ఈ సాయంత్రానికి. వాళ్ళొచ్చేలోగా మీరు బాబుని కమిషనర్ గారింట్లో గాని, జడ్జి గారింట్లో గాని ఈ రాత్రికి దాచక తప్పదు. వాళ్ళకి బెయిల్ ఎవరిస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగింది అపర్ణ. గోవిందమ్మ, కావమ్మలు కలిసి లాయరు ప్రసేన్ని పట్టుకుని డబ్బు కట్టించి మొత్తం మీద బెయిల్ ఇప్పిస్తున్నారు. 1,00,000 రూపాయలు ఇద్దరికీ బెయిల్ మీద విడిపించడానికి ఖర్చు పెట్టారు. 1,00,000 రూపాయలు ఆడవాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయా? ఆశ్చర్యంగా అడిగింది అపర్ణ.
రూపాయలేం కర్మ. గోవిందమ్మ పేర 4 లక్షలు, కావమ్మ పేర 5 లక్షలు, కృష్ణవేణి పేర 5 లక్షలున్నాయి. శ్రీకుమార్ జవాబిచ్చాడు. అపర్ణ విని మౌనంగా ఊరుకుంది. పదండి అంటూ తొందర చేశాడు శ్రీకుమార్. ముగ్గురు కారులో తాడేపల్లి బయలుదేరారు. బాబు విషయం మీకెలా తెలిసింది? లాంటి చొచ్చు ప్రశ్నలు వేయలేదు అపర్ణ. ఆమెకి ముందు నుంచి అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి. ఆమె అనుమానాలు నిజమవుతూ ఉన్నాయి. అమ్మా అంటూ ముందుకు రాబోయి వెనక వాళ్ళని చూసి ఆగిపోయాడు బాబు. ఆ పిల్లవాణ్ణి పరిశీలనగా చూశాడు శ్రీకుమార్. శ్రీశైలపతి పోలికలు అతనిలో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. అందరికీ పిల్లవాడు లేడు అని చెబుతూ అజ్ఞాతంగా ఉంచిన శ్రీశైలపతి అపర్ణల కుమారుడు వెలుగులోకొచ్చే శుభతరుణం దగ్గర పడింది. మాతో రా బాబు అంది ఆశ్చర్యంగా. ఎక్కడికి? చెబుతానుగా పద అంటూ అతన్ని తీసుకునొచ్చి కారులో కూర్చోబెట్టింది. కారు తిరిగి బయలుదేరి సగం దూరం సాగేసరికి లారీ విశ్వనాథం కారులో వస్తూ కనిపించాడు. కారాపండి అన్నాడు తన కారు పక్కకు తిప్పుతూ. శ్రీకుమార్ కూడా కారు పక్కకు తిప్పి ఆపి కిందకి దిగాడు. రంగనాథం ప్రకాశరావులు కారులో భద్రాన్ని తీసుకుని పారిపోయారు. ఆ మాట వింటూ అదిరిపడ్డాడు శ్రీకుమార్. వాళ్ళిద్దరూ బెయిల్ మీద విడుదలయ్యారా? భద్రం ఎలా తప్పించుకున్నాడు? వాళ్ళిద్దరూ కలిసి భద్రాన్ని విడిపించే తెచ్చారో పారిపోయే వచ్చారో గాని కారులో ఆ ముగ్గురు కనిపించారు. ఇటే వస్తారేమోనని నేను మీకు చెబుదామనొచ్చాను అన్నాడు విశ్వనాథ్. డ్రైవర్ దారి మళ్లించు అన్నాడు శ్రీకుమార్ కారులో కూర్చుంటూ. అపర్ణ ఆదుర్దాగా వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళు తమని ఎక్కడ వెంటాడుతున్నారో అని. ఆమెకి కళ్ళమ్మడి నీళ్లు తిరిగాయి. ఈ జీవితానికి తనకి పిల్లాడికి సుఖం లేదేమోనని. మీరు అనవసరంగా కంగారు పడకండి. బాబుకేం భయం లేదు. రేపు కోర్టులో విచారణ తిరిగి ప్రారంభమయ్యాక రంగనాథం ప్రకాశరావులు తిరిగి శ్రీకృష్ణ జన్మస్థానం అలంకరించక తప్పదు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ ఉండమంటారు? తిప్పి తిరిగి తీసుకువెళ్ళి మిమ్మల్ని కమిషనర్ గారింట్లో చేరుస్తాం, భయపడకండి అన్నాడు శ్రీకుమార్. ఈ కేసు ఎప్పటికి పరిష్కారం అవుతుందో, దోషులకి శిక్ష ఎప్పుడు పడుతుందో అంది అపర్ణ. అన్నీ పరిష్కారం అవుతాయి. హంతకులు చాలా తెలివైన వారు. వారి మీద ఎంత అనుమానం ఉన్నా కోర్టులో దాఖలు పరచడానికి తగిన సాక్ష్యాలు లేకుండా చేసుకుంటున్నారు. అయినా ఏదో ఒక క్లూ వాళ్ళు వదులుతూ ఉంటారు ఎక్కడో అక్కడ. అది మనం గట్టిగా పట్టుకుని వాళ్లే హంతకులని ప్రూవ్ చెయ్యాలి. అపర్ణ మాట్లాడలేదు. కారు చాలా జాగ్రత్తగా మలుపులన్నీ తిరిగి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవనానికి వచ్చింది. అక్కడ జాగ్రత్తగా కారాపి ఎస్పీ గారితో అన్ని విషయాలు మాట్లాడి బాబుని ఒక గదిలో ఉంచారు. అక్కడే కాస్త టిఫిన్ తెచ్చిపెట్టారు. మంచినీళ్లు పెట్టి జాగ్రత్తగా ఉండు బాబు, బయటకు వెళ్లకు అంటూ 10 సార్లు హెచ్చరించి తిరిగి అపర్ణ బిల్డింగ్కి బయలుదేరారు. ఈ రాత్రికి ఈ ఇంటికి చాలా బందోబస్తు ఉండాలి. ఏ వస్తువైనా మాయం కావచ్చు, లేదా ఎవరి ప్రాణమైనా పోవచ్చు అంటూ హెచ్చరించాడు శ్రీకుమార్. నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అంది సింధూర. దట్స్ గుడ్. నేను కూడా రాత్రికి సిబ్బందితో ఈ బిల్డింగ్ చుట్టుముట్టి పిట్టలు జారిపోకుండా చూస్తాను అన్నాడు శ్రీకుమార్. మీరు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ఏదన్నా అవసరమైతే సింధూర గారిని తీసుకువెళ్ళండి. రెండో విషయం, ఇక్కడ ఏ విధమైన ఆహారం తినకండి. రాత్రికి బయట నుంచి పళ్ళు తెప్పించుకుని తిని పడుకోండి. నేను కానిస్టేబుల్ చేత స్వీట్స్ పళ్ళు పంపిస్తాను. మీరు అవి తిని అతి జాగరూకతతో ఉండండి అంటూ హెచ్చరించి కిందకు దిగాడు శ్రీకుమార్. గోవిందమ్మ, కావమ్మ శ్రీకుమార్ని చూసి ముఖం పక్కకు దిప్పుకున్నారు. ఆయన పట్టించుకోలేదు శ్రీకుమార్. బయటకు వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి ఇల్లు చేరారు ప్రకాశరావు, రంగనాథం. అప్పటికి అపర్ణ, శ్రీకుమార్, సింధూర వచ్చారని వాళ్ళిద్దరికీ తెలియదు. తిన్నగా తమ గదుల్లోకి వెళ్లారు. సింధూర వారి రాకను జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది. వారికి విషయం తెలియకుండా వారిని అనుసరిస్తేనే గాని వాళ్ళు బెయిలుపై వచ్చి ఏం ఘనకార్యాలు చేయబోతున్నారో తెలీదు. వీళ్ళిద్దరూ డబ్బు దశకం మూటగట్టుకుని రాత్రికి రాత్రి పరారవకుండా చూడాలి. అది చాలా ముఖ్యం. సింధూర మెల్లగా లేచింది. చిన్న పెను బాంబులు 2, చిన్న బాల్ పెన్ లాంటి టార్చి, రివాల్వర్లో గుళ్ళు పూర్తిగా దట్టించున్నాయి. అది కూడా తీసుకుని అడుగులో అడుగు వేస్తూ ఆ అంతస్తు ముందు ఆగింది. బాగా చీకటి పడింది. సమయం 9 గంటలు. ఆకాశం మీద నల్లని ఏనుగులు గుంపుల మేఘాలు గుంగుడున్నాయి. వాతావరణం అంతా వాన సూచించేటట్టుంది. అపర్ణ పడుకుంది. కానీ నిద్ర రావడం లేదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న భయం, ఎలా ఈ రాత్రి గడుస్తుందా అన్న తపన ఆమెను నిద్రకు దూరం చేశాయి. సింధూర లేచి వెళ్లడం ఆమె గమనిస్తూనే ఉంది. కానీ తను లేవలేదు. సింధూర సరిగ్గా రంగనాథం గుమ్మం దగ్గరకొచ్చి ఆగింది. లోపల నుంచి సన్నగా మాటలు వినిపిస్తున్నా గాలి మోతలో స్పష్టంగా అర్థం కావడం లేదు. తలుపు నెట్టి చూసింది. లోపల గడియవేసింది. ఎక్కడైనా ఏమైనా అవకాశం ఉంటుందేమోనని చూడసాగింది. ఎక్కడా ఏం కనిపించడం లేదు. ఒక్క క్షణం ఆలోచించింది. లోపల గదులకు మధ్య తలుపులు లేకుండా ఉండవు. అది గోవిందమ్మ గది నుంచి ఉండకుండా అసలు ఉండవు.
ఇప్పుడు తనకు కావలసింది లక్షలకు పైగా విలువ చేసే ఆ వజ్రాల పెట్టెను వీరెవరూ సంగ్రహించకుండా చూడాలి. తిన్నగా గోవిందమ్మ గదిలోకొచ్చింది సింధూర. గోవిందమ్మ గదిలో ప్రకాశరావు ఉన్నాడు. పెట్టి తీసుకుని నువ్వు రాజమండ్రి వెళ్ళు, మనకి అనువైన స్థలంలో దాచిరా అన్నాడు ప్రకాశరావు గోవిందమ్మతో. గోవిందమ్మ మూత తెరిచి చూసింది. ఒక్కసారే ఆ కాంతి పుంజాలను చూసి తట్టుకోలేక తిరిగి కళ్ళు మూసుకుంది. ధగధగా మెరిసిపోతున్న ఆ వజ్రాలను చూస్తుంటే మతి పోయినట్లయింది ప్రకాశరావుకి. ఇవి నిజంగానే మామూలు వజ్రాలు కావు, దయం ఇచ్చినవి. ఇవి తను చేజికించుకోవాలి అనుకున్నాడు ప్రకాశరావు. ఇవి జాగ్రత్త చేస్తావక్క? ఆ, రాజమండ్రి వెళ్ళి దాచి రమ్మన్నావుగా. అమ్మగారింట్లో వద్దు, అయిన వాళ్ళింట్లో వద్దు, వేరే ఎక్కడైనా భద్రపరచాలి. మరో విషయం, ఇదే రంగనాథన్ కూడా తెలియకూడదు. అలాంటి అలారా? అది మన కావుడేగా, వాడు దాని మొగుడేగా. వాళ్ళింత కష్టపడుతోంది కూడా వీటిలో సగం వాటా కావాలనేగా. ప్రకాశరావు అక్క ముఖంలోకి విసుగ్గా చూశాడు. రంగనాథం దగ్గర 25 లక్షలున్నాయి, నీ దగ్గర నా దగ్గర ఉన్నాయా? తమ్ముడి మాటలకు ఉలిక్కి పడింది గోవిందమ్మ. 25 లక్షలే? అవును, ఇంకా మనకి తెలియని బ్లాక్ మనీ చాలానే ఉందిలే అతని దగ్గర. మరే, నీ దగ్గరే కదా లేంది, తలుపు నెట్టుకుంటూ వచ్చి అన్నాడు రంగనాథం. ఉన్నా నీ అంత లేదుగా, వెడసరంగా జవాబిచ్చాడు ప్రకాశరావు. ముందు మీరిద్దరూ తగులాడుకుని చేస్తారేంటి? రేపొద్దున్న కోర్టులోకి ఇది కాస్తా పోయిందంటే ఎవరికి రావు. ముందు ఇవన్నీ బయటపడకుండా చూడండి, విసుగ్గా అంది గోవిందమ్మ. ఆ పెట్టి నాకివ్వండి, నేను అండర్ గ్రౌండ్లో దాస్తాను. ఈ కేసు విచారణ తేలిపోయాక మనం తీరిగ్గా కొట్టుకుందాం అన్నాడు రంగనాథం. ప్రకాశరావు క్షణం ఆలోచించి, ఇది ఎక్కడ పెట్టినా డూప్లికేట్ తాళాలుండాలి నీ దగ్గర నా దగ్గర అన్నాడు. అలాగేలే అంటూ ఆ పెట్టె అందుకుని ఒకసారి తెరిచి చూశాడు. ఆ క్షణంలో ఆ వజ్రాలు కాలనాగులా బుసలు కొడుతూ అతని ముఖాన్ని కాటు వేయడానికొస్తున్నాయా అన్నట్టున్నాయి. అది చూడగానే కాస్త వెనక్కి తగ్గాడు రంగనాథం. పెట్టె మళ్లీ మూసేసి తలుపులు తీసుకుని రాబోయాడు. వెనకే ప్రకాశరావు కూడా వచ్చాడు. మిస్టర్ రంగనాథం, హ్యాండ్సప్ అని అరిచింది సింధూర. ఆమెను చూసి ఉలిక్కి పడ్డారిద్దరు. ఆ పెట్టెలు ఇవ్వండి అనంది పిస్టల్ గురిపెట్టి. ఓహో, రచయిత్రి గారు గన్న పట్టారన్నమాట. సారీ మిస్టర్ రంగనాథ్ అండ్ ప్రకాశరావు, ఐఎమ్ సిఐడి ఫ్రమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంది సీరియస్గా చూసి. ఎందుకయ్యా శ్రమ, అవి ఇచ్చేయండి అన్నాడు శ్రీకుమార్ నవ్వుతూ. ఇన్స్పెక్టర్ అన్నాడు అప్రయత్నంగా ప్రకాశరావు. సారీ మిస్టర్ ప్రకాశరావు, యూఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు అరదండాలు తగిలిస్తూ. ఎందుకు? ఎందుకా? రచయిత్రి వాహినిని నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా హత్య చేసినందుకు అన్నాడు శ్రీకుమార్. అతను అసలు అందుకే అప్పుడొచ్చింది. వచ్చేసరికి ఈ స్థితిలో ఉంది అక్కడ వాతావరణం. అబద్ధం, నేను ఆమెను హత్య చేయలేదు. అది రేపు కోర్టులో తేలుతుంది, తొందరెందుకు? పోలీసులు చేతులకు బేడీలు వేసి ప్రకాశరావుని తీసుకుపోయారు. మిస్టర్ రంగనాథం, ఆ వజ్రాలు పెట్టి ఎత్తుకుని పారిపోతూ మీరు దొరికిపోయారు అన్నాడు అతని చేతికి బేడీలు వేయిస్తూ. అయ్యో, విడిపించి పోటవలేదు, మళ్ళీ జైలా అంటూ కూలబడ్డారు కావమ్మ, కృష్ణవేణి. ఏవో కారణాలతో నేరం నుంచి తప్పించుకోవాలని చూసినా మళ్ళీ నేరం చేస్తూనే ఉంటాడు నేరస్తుడు. మళ్ళీ పొట్టుబడుతూనే ఉంటాడు. అన్ని కాలాలు అతనివే అవ్వవు అన్నాడు శ్రీకుమార్ గంభీరంగా. ఆ వజ్రాలు మావి, ఆ పెట్టి మాది. మా పెట్టె తీసి మేం వేరే చోట దాచుకోవాలనుకుంటే అది దొంగతనం అవుతుందా? గోవిందమ్మ ధాటిగా అడిగింది. ఆ పెట్టె శ్రీశైలపతి గారికి వారసత్వంతో వచ్చింది. అవి పంపానది తీరంలో అందుకున్న భుజంగరాయ శర్మ పుణ్యాత్ముడు కనుక ఆ పెట్టెలో లిఖించున్న మేరకు ఆయనకు దక్కింది. అది కూడా ఆయన ఏమీ ప్రలోభపడకుండా పూజామందిరంలో పెట్టి సత్యనారాయణ స్వామి వరప్రసాదంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించుకుంటూ పూజించాడు కనుక. ఆ తర్వాత ఆయన కుమారుడు లక్ష్మీప్రసాద్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచాడు కనుక భాగ్యలక్ష్మి అలాగే ఉండిపోయింది. కానీ శ్రీశైలపతి గారి దగ్గరకు వచ్చేసరికి వాటి మీద కన్నేసి కాజేయాలనే దౌర్భాగ్యజీవులు ఎక్కువైపోవడంతో ఆవిడికి విరక్తి కలిగింది. అందుకే అసలు ఎక్కడికొచ్చిందో అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటోంది. ఓహో, అయితే ఎక్కడికి వెళ్ళిపోతుందంట? వెటకారంగా అడిగింది కావమ్మ. అది కూడా కోర్టులోనే చెబుతాం అంటూ ఆ పెట్టెతో సహా అందర్నీ తీసుకుని జీప్ ఎక్కాడు శ్రీకుమార్. సింధూర తృప్తిగా నిట్టూర్చింది.